డిసెంబర్ 12వ తేదీలోపు పంట నష్టం నమోదు అంటూ అంబేద్కర్ కోనసీమ జిల్లాకి సంబంధించి ఈనాడు న్యూస్ పేపర్‌లో 2 రోజుల క్రితం ఒక ఆర్టికల్ అయితే రావడం జరిగింది. అసలు ఆ వివరాలేంటో చూద్దాం. పేంజల్ తుఫాను కారణంగా రైతులెవరైతే పంటలు నష్టపోయారో వారి యొక్క వివరాలు నమోదు చేసేందుకు గాను ఉన్నతాధికారుల నుంచి ఆదేశాలు వచ్చాయి అంటూ ఆ జిల్లాలోని ఒక మండల వ్యవసాయ అధికారి చెప్పినట్లుగా ఆ ఆర్టికల్‌లో అయితే రాశారు. ఈ పంట నష్టం నమోదుకి సంబంధించి ఎలిజిబిలిటీ చూసినట్లయితే 33% కంటే ఎక్కువగా పంట అయితే నష్టపోయి ఉండాలి. అలాగే ఈ పంట నష్టం అనేది ఖరీఫ్ సీజన్‌లో జరిగింది కాబట్టి ఆ ఖరీఫ్ సీజన్‌లో ఆ రైతు ఎవరైతే ఉన్నారో పంట నష్టపోయిన రైతు తప్పకుండా ఈ పంటలో పేరైతే నమోదై ఉండాలి. ఈ పంట నష్టం నమోదనేది డిసెంబర్ 12వ తేదీలోపు అయితే పూర్తి చేస్తారు. డిసెంబర్ 14వ తేదీ నుంచి డిసెంబర్ 21వ తేదీ వరకు కూడా సోషల్ ఆడిట్ కోసం రైతు సేవా కేంద్రాల్లో ఎవరైతే పంట నష్టపోయారో వారి యొక్క వివరాలైతే డిస్‌ప్లే చేస్తారు. ఇలా డిసెంబర్ 14వ తేదీ నుంచి 21వ తేదీ మధ్య ఏదైనా అబ్జెక్షన్స్ ఉన్నట్లయితే మీరు వ్యవసాయ అధికారులకైతే తెలియజేయొచ్చు. దీంతో పాటుగా ఎవరైతే పంటలు నష్టపోయారో ఆ రైతులు తప్పకుండా ఆధార్‌కి బ్యాంక్ అకౌంట్ అయితే లింక్ అయితే కంప్లీట్ చేసుకొనుండాలి. అంటే ఎన్‌పీసీఐ లింక్ అని చెప్పుకుంటాం కదా! ఆ లింక్ అయితే కంప్లీట్ అయ్యి ఉండాలి. ఇక ఈ ఆదేశాలనేవి ఏ మండల అధికారులకొచ్చాయనేదైతే తెలీదు. మీరు కూడా ఈ తుఫాను కారణంగా పంట నష్టపోయినట్లయితే వ్యవసాయ అధికారులనైతే కలండి. థాంక్స్ ఫర్ వాచింగ్.